Hi friends, disclaimer friends. Welcome to Market News. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్ అంటే ఏందో తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్ ఆర్ వేస్ టు బై అండ్ సెల్ సెక్యూరిటీస్ టు ప్రాఫిట్ ఫ్రమ్ ప్రైస్ మూవ్మెంట్స్. స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్ అంటే ఇదొక స్ట్రాటజీస్ ఇవి. ఓకే, ఎందుకంటే మనము బై చేసేదానికి సెల్ చేసేదానికి స్టాక్స్ టు ప్రాఫిట్ ఫ్రమ్ ప్రైస్ మూవ్మెంట్స్, మనం గెయిన్ చేసేదానికి, ప్రాఫిట్స్ పొందేదానికి బై సెల్ చేసేదానికి స్టాక్స్ మార్కెట్ స్ట్రాటజీస్ ఇవి. ఓకే, సమ్ కామన్ స్ట్రాటజీస్ ఇన్క్లూడ్ వాల్యూ ఇన్వెస్టింగ్, buying undervalued stocks of strong companies and holding them until the market recognizes their value. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే మనము అండర్ వాల్యూడ్ అంటే తక్కువలో దొరికే స్టాక్స్ అండర్ వాల్యూడ్ అంటాం. మనము దాన్ని బై చేసి స్ట్రాంగ్ కంపెనీస్ యొక్క అండర్ వాల్యూడ్ స్టాక్స్ను బై చేసి మనము హోల్డ్ చేయాలి అవి కొన్ని నెలల పాటు. ఎప్పటి వరకు అంటే ప్రాఫిట్ వచ్చినంత వరకు మనము మార్కెట్ రికగ్నైజ్ చేస్తుంది దాని వాల్యూను, అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. అప్పటి వరకు మనము బై చేసి అండర్ వాల్యూడ్ స్టాక్స్ను, గుడ్ కంపెనీస్ యొక్క అండర్ వాల్యూడ్ స్టాక్స్ను మనం కొని ప్రాఫిట్స్ పొందే వరకు మనం పెట్టుకునే వాటిని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాము. అది వాల్యూ ఇన్వెస్టింగ్, దాన్నే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాము. స్కాల్పింగ్ అంటే మేకింగ్ స్మాల్ ప్రాఫిట్స్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. స్కాల్పింగ్ అంటే కొన్ని అవి 1 or 2 minutes, మ్యాక్సిమం 3 minutesలో స్కాల్పింగ్ జరిగిపోతుంది ట్రేడింగ్. స్మాల్ ప్రాఫిట్స్ వచ్చినా ఎక్కువ స్టాక్స్ కొని, ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కొని వితిన్ 1 or 2-3 minutesలో స్మాల్ ప్రాఫిట్ వస్తానే వాళ్ళు స్కాల్పింగ్ ట్రేడింగ్ అయిపోతుంది. వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు, వెంటనే సెల్ చేసేస్తారు. బై చేయడము వితిన్ 2-3 minutesలో ఫ్లక్చుయేషన్ ఉండే స్టాక్స్ కొనడము, వాళ్ళు వితిన్ 1 rupee వచ్చినా వాళ్ళు తీసేస్తారు. ఎక్కువ థౌజండ్స్లో స్టాక్స్ కొంటారు. 1000 shares కొంటున్నారు అనుకోండి, ₹1 ప్రాఫిట్ వచ్చినా 1000 rupees వచ్చేస్తుంది. 2 rupees ప్రాఫిట్ వస్తే 2000 rupees 1 or 2-3 minutesలో వచ్చేస్తాయి వాళ్ళకు. వాళ్ళు ఎక్కువసేపు ఉండరు, వెంటనే సెల్ చేసేస్తారు 1-2-3 minutesలోనే. ఓకే, దాన్నే స్కాల్పింగ్ అంటాం. డే ట్రేడింగ్ అంటే అది ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం దీన్ని. బయింగ్ అండ్ సెల్లింగ్ స్టాక్స్ వితిన్ ద సేమ్ ట్రేడింగ్ డే. ఒకటే రోజు స్టాక్ను బై చేసి అదే రోజు ఈవినింగ్ లోపు అమ్మడం. ఓకే, బై చేసి అమ్మాలి అదే రోజు, లేకపోతే సెల్ చేసి అదే రోజు కొనాలి ఈవినింగ్ లోపు. దాన్నే డే ట్రేడింగ్ అంటాము, ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ సేమ్. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ ఇంకోటి. స్వింగ్ ట్రేడింగ్ టైప్స్ ఇవన్నీ. ఓకే, ట్రేడింగ్ ఎలా చేయాలో టైప్స్ ఇవి. స్వింగ్ ట్రేడింగ్ బయింగ్ అండ్ హోల్డింగ్ సెక్యూరిటీస్ అంటే స్టాక్స్. Buying and holding stocks for a few days to a few months to profit from short-term price movements. షార్ట్ టర్మ్లో ప్రైస్ మూవ్మెంట్స్ ఫ్లక్చుయేట్ అయ్యేటప్పుడు అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ప్రాఫిట్ పొందుతాము. కొన్ని నెలల వరకు, ఫ్యూ డేస్ నుంచి కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు మనము వీటిని స్వింగ్ ట్రేడింగ్ అంటాము. బై చేసి మనము మంచి కంపెనీస్ను కొని హోల్డ్ చేసి కొన్ని రోజులు నుంచి కొన్ని నెలల వరకు పెట్టుకోవచ్చు మనం ఆ స్టాక్స్ను. దాన్నే స్వింగ్ ట్రేడింగ్ అంటాము. స్వింగ్ ట్రేడింగ్ అంటే కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు స్టాక్స్ను హోల్డ్ చేసుకుంటాం కొని, తర్వాత అమ్మేస్తాం కొన్ని నెలల తర్వాత. ఓకే, కొన్ని రోజుల్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే అమ్మేస్తాం, లేకపోతే కొన్ని నెలల వరకు పెట్టుకుంటాం. దాన్నే స్వింగ్ ట్రేడింగ్ అంటాం. పొజిషన్ ట్రేడింగ్.
holding securities for a long time, usually months to years, to profit from major market trends. అంటే పొజిషన్ ట్రేడింగ్ అంటే కొన్ని సంవత్సరాల వరకు పెట్టుకుంటాం, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు మంచి స్టాక్స్ కొని పెట్టుకుంటాము, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు. దాన్నే పొజిషన్ ట్రేడింగ్ అంటాం మనం. తర్వాత ప్రాఫిట్స్ వస్తే సెల్ చేస్తాము. కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పెట్టుకునేదాన్ని పొజిషన్ ట్రేడింగ్ అంటాము. గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే బయింగ్ స్టాక్స్ ఆఫ్ కంపెనీస్ విత్ అబవ్ యావరేజ్ గ్రోత్ ఇన్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్. గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే మనకు రెవెన్యూస్, ప్రాఫిట్స్ బాగా వస్తే ఆ స్టాక్ను గ్రోత్ ఇన్వెస్టింగ్, ఆ స్టాక్స్ను కొని పెట్టుకుంటాం మనము. అబవ్ యావరేజ్ గ్రోత్ అంటే యావరేజ్ గ్రోత్ కంటే ఎక్కువ గ్రోత్ ఉండాలి రెవెన్యూస్లో, ప్రాఫిట్స్లో. వాటిని గ్రోత్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ అంటాము. అవి మనము కొని పెట్టుకుంటాము. అదర్ స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్ ఇంక్లూడ్ మొమెంటమ్ ట్రేడింగ్, డివిడెండ్ ఇన్వెస్టింగ్ అంటే డివిడెండ్ ఉండే స్టాక్స్ను ఇన్వెస్ట్ చేస్తాము. కంట్రారియన్ ఇన్వెస్టింగ్, ఇండెక్స్ ఇన్వెస్టింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అండ్ ఆల్గారిథమిక్ ట్రేడింగ్. ఇవన్నీ స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్. ఇవన్నీ కామన్ స్ట్రాటజీస్ వచ్చి వాల్యూ ఇన్వెస్టింగ్, స్కాల్పింగ్, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్, గ్రోత్ ఇన్వెస్టింగ్. ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్ అంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.